మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం వనదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. నవంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు కొన్ని చేయాల్సిన కొన్ని పనులు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్రయత్నాలు పనులు చేతికాడికొచ్చి చేజారిపోవటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం, మనస్సు నెమ్మదిగా ఉండకోకుండా ఉండటం, ఒకటి అనుకుంటే ఇంకోటి కావటం, మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికొచ్చి నోటికి అందుకోకుండా పోవటం, ఎన్ని రోజులు కష్టపడి సంపాదించినా కూడా ఆ లక్ష్మమ్మోడు ఇలా చేతిలో నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ చేతికాడికి వస్తుంటాయి, కొన్ని బ్రేక్ అవుతుంటాయి. అవి ఎందువల్ల ఏమిటి, కారణం ఏమిటి, మరి ఏదన్నా ప్రయోగమా, ఇలా కర్మ ప్రయోగమా, ఇలా దోష ప్రయోగమా, లేదా ఏరే వాళ్ళు ఏమన్నా శాతపడి చెడు ప్రయోగమా అని చాలామందికి చాలా డౌట్లు, చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళు చేసుకున్న కర్మ ఫలాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కర్మ ఫలాల వల్ల వాళ్ళకి ఎదుగుదల లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, దగ్గరకు వచ్చిన కొంత బ్రేక్ కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, కుటుంబంలో సంతానంలో కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం, మరి వాళ్ళకి చదువుల విషయంలో కూడా అనుకున్నంత చదువు కూడా వాళ్ళ మైండ్కి ఎక్కకోకుండా ఉండటం, వాళ్ళు చేసే ఆఫీసులో కూడా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ ఆఫీసులో వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, రావలసిన లక్ష్మి కూడా వాళ్ళ చేతికి రాకోకుండా బ్రేక్ కావటం, మరి వాళ్ళ ఇంట్లో సతమహితంగా ప్రయత్నాలు కొన్ని చేస్తుంటారు. ఎన్నో విధానాలుగా వాళ్ళ ఐడియాలతో ఎన్నో పోరాడుకుంటూ ఏదో ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు పోవాలని అనుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వల్ల బ్రేక్ అయిపోతుంటారు. ఏ కార్యక్రమం అనుకున్నా దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి మీ పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని జరగటం, మనస్సు శాంతి లేకోకుండా ఉండటం, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగం. మరి వీళ్ళు చేయాల్సిన దైవ కళ, దైవ పూజ కార్యక్రమం ఏమిటిరా అంటే వీళ్ళు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసి 7 వారాల పాటు వీళ్ళు శనివారము ఆ విధంగా వీళ్ళు పూజా బలం చేసినట్టుకైతే ఇలా ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా ఆ కార్యక్రమం రాగి తేలుతుంటది. మరి సాయం చేస్తున్న వాళ్ళు కూడా ఆ టయానికి వాళ్ళు సాయం చేయకోకుండా, కొన్ని పిల్లలు వాళ్ళ మాట వినుకోకుండా, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చదివే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండకోకుండా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినుకోకుండా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు ఎన్ని విధానాలుగా చెప్పినా ఈ విధంగా పోవద్దు, ఈ విధంగా పోతే ప్రాబ్లం అవుతుంది, ఈ విధంగా చేస్తే ప్రమాదం జరిగిద్ది, ఈ విధంగా మీరు వెళ్ళొద్దు, దూర ప్రయాణాలు మీరు చేయొద్దు అని ఎన్నో విధానాలుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొడుకులు కానీ కూతుర్లు కానీ చెబుతుంటారు. ఎందుకని వాళ్ళ యోగక్షేమం బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి ఆ మాట పెద్దవాళ్ళ మాట వాళ్ళు ఇన్నిటికైతే వాళ్ళకి కొన్ని ఆపదలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కొన్ని ఎదురు కావు. కాబట్టి వాళ్ళ మాట ఎప్పుడు లెక్క లేకోకుండా వీళ్ళు సొంత ఐడియాతో సొంత నిర్ణయంతో వీళ్ళు ఎప్పుడుగా ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ స్నేహితుల నుంచి ఇబ్బందులు రావటం, వాళ్ళు చేసే ఆఫీసుల నుంచి కొన్ని గొడవలు రావటం, సికాకులు కొన్ని జరగటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం,
ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న కోరికలు చేసే పనులు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ శక్తులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ గ్రహ శక్తుల వలన వీళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు. సాయం చేస్తానని అంటారు, ఆ టయానికి రాగానే ఈ రోజు లేదులే తర్వాత చూస్తాములే తర్వాత మాట్లాడతాములే అంటారు, అది అలాగే పక్కకు పెట్టేస్తారు. దానివల్ల వీళ్ళు అనుకున్న ప్లానింగ్ ఒకటి అనుకుంటే ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకున్న ప్లాన్ ఒకటిగా ఉంటుంది, వీళ్ళకి జరిగేది కూడా ఇంకో రూట్గా వెళ్ళిపోతుంటుంది. దానివల్ల వీళ్ళ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా పిల్లల గురించి వీళ్ళ జీవితంలో సగం పాటు సగ జీవితం అనేది డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. వాళ్ళని ఎలా చేయాలి, ఎలా బాగు చేయాలి, ఏ విధంగా చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి వీళ్ళు ఒకటి చేయాల్సింది ఇంకో పని చేస్తుంటారు. ఏది అనుకున్నా కూడా వాళ్ళకి సెట్ కాదు. కాబట్టి ఇలా పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నరఘోష, నరపీడ, నరదిష్టి ఇది ఎక్కువగా ఉంది. దానివల్ల ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాకోకుండా మనసు శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద విద్య, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో పెట్టి చూసుకుంటే దైవ అనుగ్రహం, మరి ఏ దైవ అనుగ్రహాన్ని మేము పూజిస్తే మాకు ఫలితం కలుస్తుంది, మేము ఏది అనుకుంటే మాకు కలిసి వస్తుందా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి మీరు కొన్ని ముడుపులు కట్టుకొని మీ చేతుకుంట ఎన్నో రోజుల నుంచి కొన్ని మధ్య మనిషిని కొన్ని మొక్కులను కూడా మీరు ఒక పసుపు గుడ్డలో ఒక రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు బిళ్ళను తెచ్చి దాంట్లో పెట్టి పసుపు కుంకుమ వేసి ఆయన మనస్ఫూర్తిగా తలుసుకొని ఒక రోజు వరకు అనేది చేతికి కట్టుకోవాలి. చేతికి కట్టుకున్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని తీసి పూజా మందిరంలో పెట్టి మీరు ఎప్పుడు వెళ్తారో అక్కడికి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ ముడుపుని అక్కడ పోయి మీరు ఆ ఉండీలో వేసేసేయాలి. ఆ ముడుపు ద్వారాగా ఉండీలో వేసేస్తే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అవుతుంది, మైండ్ మనస్సు బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుంది, ఏం చేస్తే మీకు సమస్య అనేది సాల్వ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇంటికి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా దానికి సంబంధించిన కొన్ని యంత్రములు కానీ తాయితలు కానీ ఉద్రాక్షలు కానీ అమ్మవారు పూజా బలం చేసేసి మేము కట్టడి కట్టి పూజ చేసి ఇస్తుంటాము. కొన్ని కొరియర్ ద్వారాగా మేము మీ ఇంటికి అడ్రస్కి మీరు పంపిస్తే మాకు వాట్సాప్ ద్వారాగా మాకు పంపిస్తే మీకున్న సమస్యను బట్టి ఏమేమి పంపించాలి, ఏం చేయాలా అనేది మేము చూసి దానికి మేము పంపించగలుగుతాము. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్యకైనా కూడా మీరు చేయాల్సింది ఒక కాల్తోని మీ జీవిత లైఫ్ అనేది మారే మార్గం అనేది మీరు తెలుసుకోండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.